రామాయణ ఉత్తరకాండ 47 సర్గ. శ్రీరాముడు యొక్క ఆదేశాన్ని చెప్పటానికి నోటిలోంచి మాట రాక విలవిల్లాడిపోతున్నాడు లక్ష్మణుడు. అంత దుఃఖంలో ఉన్న లక్ష్మణ్ణి చూసి కారణం ఏంటని ఒత్తిడి చేయగా సీతాదేవి అప్పుడు రాముడొక్క ఆజ్ఞను ఆవిడికి వివరిస్తాడు లక్ష్మణుడు. అథ నావం సువిస్తీర్ణం నైషాధిం రాఘవానుజః ఆరురోహ సమాయుక్తాం పూర్వం ఆరోప్య మైథిలిం. నావికుడు తీసుకొచ్చిన పడవం చాలా విశాలంగా అందంగా ఉంది. లక్ష్మణుడు ముందుగా సీతాదేవిని దాని మీద చేర్చి తర్వాత తాను కూడా ఎక్కాడు. సుమంత్రం చైవ సరథం స్థీయతామితి లక్ష్మణః ఉవాచ శోక సంతప్తః ప్రయాహీతి చ నావికం. శోకంలో ఉండిపోయి ఉన్న ఆ లక్ష్మణుడి రథసారథితో నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పాడు. అతనికి వీడ్కోలు చెప్పిన తర్వాత ఇక నావను నడిపించమని ఆ నావకుడికి కూడా ఆజ్ఞాపించాడు లక్ష్మణుడు. తతస్థీరం ఉపాగమ్య భాగీరథ్యాః స లక్ష్మణః ఉవాచ మైథిలీం వాక్యం ప్రాంజలిర్బాష్ప సంప్లూతః. భగీరథి నది యొక్క అవతల తీరానికి చేరిన తర్వాత లక్ష్మణుని కంట్లోంచి ధారలుగా వచ్చేస్తున్నాయి నీళ్లు. అలా కళ్ళంతా నీళ్లు ఉండిపోయి ఏడుస్తున్నాడు. ఆయన చేతులు జోడించి సీతాదేవి సాధ్వితో ఇలా చెప్తున్నాడు. హృద్గతం మే మహాచల్యం యస్మాదార్యేణ ధీమత అస్మిన్ నిమిత్తే వైదేహి లోకస్య వచనికృతః. అమ్మా, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభు అప్పగించిన ఈ పని నిర్వహింపవలసి ఉన్నందుకే నేనిక్కడ వచ్చాను తల్లి. లోక నిందకు గురి కానున్నాను. అంటే రాముడు ఆజ్ఞిస్తే ఇచ్చాడు కానీ అది నువ్వు అమలు ఎలా చేశావు అన్న నింద నాకు వస్తుంది. కానీ రాముడాజ్ఞను నేను జవదాటలేను. అందుకని ఈ పని చేసినందుకు నాకు లోకంలో నిందలు వస్తాయి, గురి కానున్నాను. ఈ కార్యం నాకు కంటకప్రాయం, అంటే నిజంగా పీక మీద కత్తి పెట్టినట్టుగా ఉన్నది. నా హృదయము బాధతో వేధింపబడుతూ ఉన్నది అని చెప్పాడు. శ్రేయో హి మరణం మేధ్య మృత్యుర్వా యత్ పరం భవేత్ నాచాస్మిన్ నిదృశే కార్యే నియోజ్యో లోక నిందితే ప్రసీద చనమే పాపం కర్తుం అర్హసి శోభనే ఇత్యంజలి కృతో భూమౌ నిపపాత స లక్ష్మణః. లక్ష్మణుడు కఠినాత్ముడని లోకంలో నన్ను నిందిస్తారు. ఈ కార్యక్రమం నేను చేసినందుకు, ఇది నేను అమలుపరిచినందుకు నాకు మరణశిక్ష కూడా విధిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. దీనికంటే మృత్యువే నాకు శ్రేయస్సేమో. అంటే ఇది నేను అమలుపరిచేదానికన్నా, ఈ విషయం నీకు చెప్పేదానికన్నా, ఈ అంతా నేను చేసేదానికన్నా నేను చచ్చిపోవటమే నాకు మేలనిపిస్తుంది తల్లి. ఈ విషయంలో నన్ను దోషిగా నువ్వు మాత్రం భావించకు, నన్ను అనుగ్రహించు, నా మీద కోపం పెట్టుకోకు అని చెప్పి లక్ష్మణుడు సీతాదేవికి నమస్కరించి నేల మీద ఆవిడికి సాగిలపడిపోయాడు. రుదంతిం ప్రాంజలిం దృష్ట్వా కాంక్షంతం మృత్యుమాత్మనః మైథిలీ వృష సంవిఘ్న లక్ష్మణం వాక్యమబ్రవీత్. హృదయ విదారకమైన, అంటే బాధ పెంచేలాగా మనస్సుకి గిలగిల్లాడిపోతున్నట్టుగా ఆ పని చెయ్యవలసి వస్తుంది అని గిలగిల్లాడిపోతున్న లక్ష్మణ్ణి చూస్తే సీతకి ఇంకా అర్థం కావట్లేదు. రాత్రి ఎక్కడికో వెళ్ళాలని చెప్పాను, పొద్దున్నే నన్ను పంపించేస్తున్నాడు అనుకున్నాను, ఆనందంగా ఇక్కడుండి వెళ్ళిపోదాం అనుకుంది. అసలు ఏ ఉపద్రవం వచ్చిందో అర్థం కావట్లేదు. లక్ష్మణుడు విలువిల్లాడిపోతున్నాడు. నేను చెప్పలేనంటున్నాడు, నన్ను క్షమించంటున్నాడు. ఏమవుతుంది? అందుకు తట్టుకోలేక మరణించటమే సుఖం అంటున్నాడు. అంత తీవ్రంగా ఏ కారణము? అంజలి ఘటించి నన్నలా అంటున్నాడు ఎందుకు? మళ్ళీ బావురమని ఎందుకు ఏడుస్తున్నాడో సీతకు అర్థం కాలేదు. కిమిదం నావగచ్చామి బ్రూహి తత్వేన లక్ష్మణ పశ్యామి త్వాం నచాస్వస్థం అపి క్షేమం మహీపతేః. సీతాదేవికి అస్సలు అర్థం కావట్లేదు. ఇంతలా బాధకి ఎందుకు గురయ్యాడు, ఇంతలా ఉద్వేగంతో ఎందుకున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడు? అక్కడ లక్ష్మణ్లో కలిగే భావాలన్నీ చూస్తే ఈవిడ కూడా బాధ వచ్చేస్తుంది.
నేనేమన్నా చెయ్యగలనా ఈ బాధ తొలగించటానికి ఇంకేదో అనుకుంది గానీ, ఇప్పుడు నాకే ఇదేదో చెప్పబోతున్నాడు, ఇది నాకే ఉపద్రవం అన్నది కూడా ఆవిడ ఊహించలేదు. అందుకని లక్ష్మణ, నువ్వెందుకు ఇలా ఎందుకు ఏడుస్తున్నావు? ఏ కారణంగా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అని అడిగింది. శపితోసి నరేంద్రేణ యత్వం సంతాపమాగతః తద్బ్రూయాః సన్నిధౌ మహ్యం అహమాజ్ఞాపయామి తే. యథార్థ విషయం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, పూర్తిగా నాకు వివరించి చెప్పు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, నాకు తెలియట్లేదు, అసలు దీనికి కారణం ఏంటి? ఏ కారణం చేత ఇంత బాధకి నువ్వు లోనవుతున్నావు? అసలు ఎవరికి ఏమైంది? మహారాజు క్షేమంగా ఉన్నాడు కదా, ఆ ప్రభువు నీకు ఏమన్నా కార్యాన్ని అప్పచెప్పాడు? అంత బాధాకరమైన కార్యం ఏం చెప్పాడు నీకు? అంత బాధించేది ఏంటి? నాకు వివరంగా చెప్పు అంది. వైదేహ్య చోద్యమానస్తు లక్ష్మణో దీనచేతనః అవాజ్ముఖో బాష్పకలం వాక్యమేతద్వాచః. నువ్వు ఎందుకు ఇంతలాగా బాధపడుతున్నావు? పైగా నా ముందు అసలు వాస్తవాన్ని నువ్వు చెప్పకుండా ఎందుకు ఇలా చెప్తున్నావు? నాకు సరిగ్గా అర్థమయ్యేలాగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఇది నా ఆజ్ఞ. సీతాదేవి ఇంతలా ఒత్తిడి చేసింది. ఇంకా లక్ష్మణుడు దీనమైన మనస్సుతో ఏడుస్తూనే అక్కడ ఆ మాటని చెప్పటానికి ఆ ముఖం చూస్తూ చెప్పలేకపోతున్నాడు. అందుకని మొహం తిప్పుకుని అప్పుడు అది చెప్పటానికి పూనుకున్నాడు. శుత్వా పరిషద్యో మధ్యే అపవాదం సాధురాన్. శుత్వా పరిషదో మధ్యే హ్యపవాదం సుధారుణం పురే జనపదే చైవ త్వత్కృతే జనకాత్మజే రామః సంతప్త హృదయో మాం నివేద్య గృహం గతః. తల్లి జానకి, పౌరులు జానపదులు నిన్ను గురించి పలికిన ఆ దారుణమైన అపవాదాలన్నీ కూడా నిండు సభలో విని శ్రీరాముడు హృదయము బాధకి లోనయ్యింది. ఆ విషయాలు తెలిపి ఆ ప్రభు తన మందిరానికి వెళ్ళిపోయాడు. నత్తాని వచనీయాని మయా దేవి తవాగ్రతః యాని రాజ్ఞా హృదిన్యస్తన్యమర్షాత్ పుష్టతః కృతః. తన హృదయం కలిచివేసిన ఆ అపనింద విషయాన్ని భరించజాలక ఆ స్వామి వాటిని తన హృదయంలోనే దాచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బయటకు చెప్పినంత మాత్రాన దానికి ఏమి మనకి పరిష్కారం దొరకదు, అదేమి తొలగిపోదు. కానీ నా లోపల పెట్టుకుని ఏమవుతుంది అంటే, నేను ఇంకా బాధని పెంచుకుంటూ ఉంటాను. ఈ సమస్య తీరట్లేదు సరే కదా, దాని గురించే చింతాక్రాంతుడై ఉండి దాని గురించే చింతిస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఎంతలో ఆలోచించాలో అంత ఆలోచించాలి, దాని పరిష్కారం ఏంటన్న వైపుగా ఆలోచించాలి. కానీ 24 గంటలు దాని మీదే ఉంటే నాకేమవుతుంది? అటు ఆరోగ్యం పోతుంది, ఇటు అలాగే నాకు ఇంకా నీరసం వచ్చేలాగా ప్రతిదీ, ఏది తిన్నా పుష్టి ఉండదు. అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అదే వస్తుంది. ప్రసరింపచేయవలసింది ఏదైతే మనం చీకట్లను తొలగించి వెలుగులిచ్చేలాగా మనం వ్యవహరించుకోవాలో, ఇంకా నేను బాధపడుతూ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా అదే బాధని కూడా నేను ఇస్తూ ఉంటాను. వాళ్ళు అలాగే తయారవుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంత బాధాకరమైన విషయాన్ని విన్న ఆ రాముడు భరించలేక తన లోపలే మదన పడుతూ ఉన్నాడు. దాచుకుని తన హృదయంలో ఇంకా బాధకి గురి అవుతూ దాన్ని భరించలేకపోతున్నాడు. నీ ఎదుట ఆ విషయాన్ని నేను నా నోటితో చెప్పలేను. సాత్వాం త్యక్త్వా నృపాతీనా నిర్దోష మమ సన్నిధో పౌరా అపవాద భీతేన గ్రాహ్యం దేవి నతే అన్యథా. దేవి, నీలో ఎలాంటి దోషము లేదని నాకు కూడా తెలుసు. నువ్వు అగ్ని పునీతవి, అగ్ని ద్వారా నువ్వు పావనమైన దానివి. అగ్నియే నీకు సాక్షిగా నిలబడి చెప్పింది. అలాంటి నీపైన పౌరులు మోపిన అపవాదానికి భయపడి బాధపడి ఆ ప్రభు నిన్ను త్యాజించాడు అని చెప్పాడు. ఆశ్రమాంతేషు చామయా త్యక్తవ్యా త్వం భవిష్యసి రాజ్ఞాః శాసనమాజ్ఞాయ తవేదం కిల దౌహృదం.
ఇంతకంటే మరొక కారణం ఏదీ లేదు అని గ్రహించమ్మా. రాజాజ్ఞను తలదాల్చి నేను నిన్నిక్కడ ఈ ఆశ్రమంలో విదిలి వెళ్ళిపోతున్నాను. తదేతజ్ఞాహ్నవీతిరే బ్రహ్మర్షీణాం తపోవనం పుణ్యం చ రమణీయం చ మా విషాదం కృధాశుభే. గర్భవతివైన నీ కోరిక కూడా ఇదేనట కదా పవిత్రురాల. గంగా తీరంలో ఉన్న ఆ బ్రహ్మర్షులి ఆశ్రమము శుభప్రదమైనది, మనోహరమైనది కావున దుఃఖింపవలసిన పని లేదు. అంటే ఇలాంటి ప్రదేశంలో ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కదా, ఈ అపవాదం వచ్చిన తర్వాత అక్కడ ఉంటే అక్కడ భోగప్రాయంగా ఉన్న రాజ్యమైనా సరే పలువులు చిలువులుగా ఈ అపవాదం అన్నది పాకిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఇప్పుడు దొంగ కూడా ఇంకొకడు ఎన్ని గజ దొంగలుగా దొంగతనాలు చేసినా వాడు పట్టుబడలా, వాడు దొరలనే తిరుగుతాడు. దొంగతనం చెయ్యకపోయినా సరే ఆ దొంగ అన్న ముద్ర పడిపోయినప్పుడు వాడు ఇంత గజ దొంగ కూడా దొంగని ముద్రపడలేదు, దొరలాగా తిరుగుతున్నాడు, వీడిని దొంగలాగా చూస్తూ ఉంటాడు. లోకం అలానే ఉంది. నువ్వు ఏంటి అన్నది, నువ్వు ఏం చేసావన్నది, నువ్వు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వాళ్లకున్న ఆలోచనల పరిమితికి బట్టి, వాళ్లకున్న ఆ జ్ఞానం బట్టి అవతల వాళ్ళని వీళ్ళే అంచనా వేసేస్తారు, వీళ్ళే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అన్నీ వీళ్ళే తీసుకుంటారు. ఇలాగే వీళ్ళకు తోచింది ఇలా చూస్తే అలా, అలా చేస్తే ఇలా అని ఎవరికి వాళ్ళు అర్థాలు తీసేసుకుంటారు. దాన్ని మళ్ళీ నలుగురికి చెప్తూ ఉంటారు. అపవాదాలు పెంచుతూ ఉంటారు. గాయం తగిలితే తగ్గిపోతుందేమో, మానిపోతుందేమో, కానీ ఇటువంటి అపవాద అన్నది జీవించి ఉండగానే మన మరణానికి దగ్గర చేస్తుంది. ప్రతి క్షణం అంత బాధాకరము. అందుకని ఇక్కడ రాముడిని వదిలేసాడు, నువ్వు హాయిగా ఉండని చెప్పట్లేదు. నువ్వు ఈ అపవాదాన్ని భరిస్తూ అక్కడ ఉండేదానికన్నా రాజుగా ఆ ఆజ్ఞ తీసుకుని రాముడు నిన్ను పరిత్యాజించేశాడు. నీ మీద అపవాదం ఉంది, అది నువ్వు అపరాధం చేశావని కాదు, లోకులు ఇలా మాట్లాడుకుంటున్నారు, దాని కారణంగా రాజు ఈ నిర్ణయం తీసుకున్నాడు. నీకు ఇలాగే ఆశ్రమంలో ఉండాలని, అక్కడ నివసించాలన్న కోరిక ఉంది కాబట్టి కనీసము నీ కోరిక తగ్గట్టుగా ఈ ప్రదేశంలో అన్నా నువ్వు హాయిగా ఉండు, ఇక్కడ వీళ్ళు అటువంటి ఆలోచనలతో ఉండరు కాబట్టి అన్న భావంతో చెప్పాడు. అంతేగాని ఈ ఆశ్రమాలు అందంగా ఉన్నాయి, రాముడు వదిలేసినా నీకేం పర్వాలేదు, ఇక్కడ నువ్వు దుఃఖించకుండా హాయిగా ఉండని చెప్పట్లేదు. అక్కడ ఆ దుఃఖాన్ని తొలగించుకోవాలంటే ఇటువంటి వాళ్ళ ఒక సాన్నిధ్యం కావాలి. నాకు వికారాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకా వికారాలు ఉన్నతో ఉంటే ఏమవుతుంది, వికారాలు పెంచుకుంటాను, నాకు అలజడి ఎక్కువైపోతుంది, నా బుద్ధి భ్రష్టు పట్టిపోయింది, అటువంటి వాళ్ళతోనే నేను తిరిగినప్పుడు ఇంకా ఉద్ధరించే లక్షణాలు ఎక్కడా ఉండవు. అందుకే ఇంత బాధాకరమైన సమయంలో ఇటువంటి ప్రదేశం అయితేనే నీకు తగనిది. అందుకే రాముడు ఇక్కడ విడిచిపెట్టమన్నాడు, నేను ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాను అన్నాడు. రాజ్ఞో దశరథస్యేష్టః పితుర్మే మునిపుంగవః సఖా పరమకో విప్రో వాల్మీకిః సుమహాయసః. బ్రాహ్మణోత్తముడైన వాల్మీకి మహర్షి ఈ ఆశ్రమందే నివసిస్తున్నారు. అతడు మా తండ్రి అయిన దశరథ మహారాజుకు కూడా ఎంతో ఇష్టమైన వాడు, గాఢ మిత్రుడు. పాదఛాయాం ఉపాగమ్య సుఖమస్య మహాత్మనః ఉపవాస పరేకాగ్ర వసత్వం జనకాత్మజే. ఆ వాల్మీకి మహర్షి మునుల్లో కూడా అగ్రగణ్యుడు, చాలా దయతో ఉంటాడు, వాసికెక్కినవాడు. అమ్మ జానకి, ఈ మహాత్ముని పాదాల్ని ఆశ్రయించి హాయిగా ఉండు, ఉపవాస వ్రతములు ఆచరిస్తూ ఇక్కడ నువ్వు ఏకాగ్ర చిత్తంతో ధ్యానంలో నివసించంటే, ఈ మాటకు ఉపశమనం ఎక్కడుంది, దీనికి ఇంకో పరిష్కారం లేదు, నిర్ణయం తీసేసుకున్నాడు, అమలు పరిచేస్తున్నారు. అడగటానికి కూడా తన చెప్పుకోవటానికి కూడా ఎంతమందికైనా చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది, అక్కడ ఎక్కడ అవకాశం అన్నది ఇవ్వలేదు. ఎవరో చెప్పారు అని కాదు, అది పలువులు చిలువలుగా మొత్తం పాకిపోయింది. రాజ్యంలో అందరూ అదే చర్చించుకుంటున్నారు. రాజు దగ్గరికి వచ్చింది, రాజు నిర్ణయం తీసేసుకున్నాడు. రాజుగా నిర్ణయం తీసుకున్నాడు కానీ భర్తగా ఒక్కసారి ఆలోచించుంటే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాజుగా ఉన్నప్పుడు ప్రజలందరి బాగోగులు చూసుకోవటం అన్నది
సరైన విధానంలో చూసుకోవాలి. ఇంకెవ్వరూ ఆ తప్పు చేయనీయకుండా చూసుకోవటం అన్నది పక్షపాత ధోరణి లేకుండా తన వారైనా, ఎవరైనా ఆ దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవటం అన్నది సమంజసమే. కానీ ఇక్కడ నిండు గర్భిణి, పైగా దోషం లేనిది. దోషం లేని ఆమెకొక్క మాట కూడా చెప్పే అవకాశం లేకుండా, చివరిగా ఒక్క దర్శన భాగ్యం కూడా లేకుండా ఇలా ఎందుకు విలవిల్లాడిపోతున్నాడు. సీతనలా చూడలేదు. సీతకు ఆ అపవాదం వచ్చిందని తెలిసే కుమిలిపోతున్నవాడు, అది మళ్ళీ తెలిసి సీత ఎంత తపన పడిపోతుందో, ఎంత బాధపడిపోతుందో అది మళ్ళీ చూడలేని పరిస్థితుల్లో ఉన్నాడు. దానికి కారణంగానే దీనికి ఎక్కడా తావు లేకుండా లక్ష్మణుడి దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నేను చెప్పింది చెయ్యాలి తప్పితే ఈ విషయంలో నా దగ్గర మళ్ళీ ఇంకో చర్చ అన్నది జరగకూడదని కూడా చెప్పేశాడు. ఇక్కడ ఇట్లాంటి సమయంలో ఇలాంటి జీవనాన్ని గడిపితే కానీ అంత శోకంలోంచి తొందరగా బయటపడలేవు. అందుకు తల్లి నీ కోరిక మేరకు ఇక్కడికి తీసుకొచ్చాను. పతివ్రతాత్వం ఆస్థాయ రామం కృత్వా సదా హృది శ్రేయస్తే పరమం దేవి తథా కృత్వా భవిష్యతి. దేవి, సర్వదా శ్రీరామచంద్ర ప్రభువుకి చిత్తంలోనే నిలుపుకుని ఉన్నావు నువ్వు. నీ పాతివ్రత్యం అన్నది నువ్వు ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నావు. ఆ పద్ధతినే పాటించు తల్లి, అది నీకే పరమ శ్రేయస్సు. అంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఎప్పుడు కొన్ని చేయలేదు, కానీ ఆ నింద నాకు పడింది. ఎలాగో నింద పడింది, అందరూ నేను అదే చేశానంటున్నారు కదా, ఇప్పుడు నేను ఎలా నడుచుకున్నా పర్వాలేదన్న ఆలోచన వస్తుంది. లేకపోతే ఇంకొక విపరీతమైనట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. ఈ రెండూ తగనివి. నువ్వు ఏదైతే పాతివ్రత్య ధర్మానికి కట్టుబడి ఉన్నావో దాని కారణంగానే ఎవ్వరూ జయించలేని ఆ రావణాసుని వధించి మళ్ళీ రాముడు నిన్ను విడిపించాడు ఆ చెర నుంచి. ఆ పాతివ్రత్యాన్ని మాత్రం నువ్వు విడవకు తల్లి, నువ్వు అలాగే కొనసాగించు అని చెప్పాడంటే ఎక్కడో ఒకక్కడ చిన్న ఆశ ఇది తీరిపోతుందేమో, మళ్ళీ ఇద్దరు కలుస్తారేమో. అపవాదం అన్నది రావటం త్వరగా వస్తుంది, పోవటానికి అంత త్వరగా కాదు, కాస్త సమయం పట్టచ్చు. కాకపోతే సీత ఒక్క పాతివ్రత్యం గురించి తెలుసు, ఆవిడ దోషం లేనిదని కూడా తెలుసు కాబట్టి ఇంతకన్నా ఏం చెప్పగలడు. అటు రాజాజ్ఞకి కట్టుబడిపోయి ఉన్నాడు. అందుకుని అలా చెప్పి ఊరుకున్నాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరాఖండలో 47 సర్గా సంపూర్ణం.